ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఆనాడు తనకు గాడ్ ఫాదర్గా చూసుకున్నది కొలుచుకున్నది ఎవరిని అంటే పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. నేను ఒక 10 సంవత్సరాల పాటు, నా అదృష్టం ఒక 10 సంవత్సరాల పాటు జయశంకర్ సార్తో పాటు అభిప్రాయాలు పంచుకునేదానికి కానీ వారి నుంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ నాకు కూడా అదృష్టం కలిగింది. 2004 ఆగస్టు నుంచి 2013-14 వారు చివరి దశ దాకా కూడా వారితో ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా ఏ సందేహం వచ్చినా సార్కు ఫోన్ చేస్తే ఆన్సర్ వెంటనే దొరికేది. ఫలానాది ఆయనకు తెలియదు, ఫలానా విషయం వారికి తెలియదు అనే పరిస్థితి లేదు. అంటే ప్రపంచ విషయాలు కానీ భారతదేశానికి సంబంధించిన విషయాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు జరిగిన వివక్ష అన్యాయం ఏ రంగం తీసుకున్నా జయశంకర్ సార్కు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండకపోయేది. అంతలాగా ఆయన అధ్యయనం చేసేది, అంత చదివేది, అంత అర్థం చేసుకునేది, అవగాహన పెంచుకొని ఇతరుల జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేసేది. జయశంకర్ గారిని నేను కొన్ని విషయాలు కావాలని ఒక స్టూడెంట్ మాదిరిగా గుచ్చి అడిగేటాను. ఎందుకంటే సారు అల్టిమేట్గా టీచరు, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన అల్టిమేట్గా వారు ఒక టీచర్ వృత్తిపరంగా. కాబట్టి అడిగితే నొచ్చుకోకుండా అస్సలు ఏమాత్రం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా చాలా ఓపికగా చెప్పేది. ఒక్క మాట నాకు బాగా గుర్తున్న మాట. నేను ఒకసారి వారిని అడిగిన, సార్ ఇప్పుడు వెనుకబాటుతనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అని మీరు చెప్తారు కదా, మరి అట్లాంటిది వెనుకబాటుతనం కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే మరి అంతటికంటే ఎక్కువ దగాపడ్డ జిల్లా ఏది తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. అతిపెద్ద జిల్లా, అతి ఎక్కువ దగాపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. మరి అలాంటి మహబూబ్ నగర్లో ఉద్యమం చాలా ఉచ్చ స్థాయిలో, పై స్థాయిలో, పతాక స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పేది 2005, 2006, 2004 ఆ ప్రాంతంలో. మరి ఎందుకు మనం 6 సీట్లలో పోటీ చేస్తే ఒకటే గెలిచినాము, ఎందుకు పోయినాయి సార్ అని 2004లో వారిని అడిగిన. నేను అడిగితే వారు ఒక గొప్ప మాట చెప్పినారు, నాకు ఇంకా ఈరోజు కూడా గుర్తుంది. వారు ఏమన్నారంటే నన్ను రాము అని పిలిచేది. రాము, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మనుషులకి, వర్గాలకి, సమాజానికి, రాష్ట్రాలకి, దేశాలకు అన్నిటికీ ఇదే రకమైన ఒక సోషియలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి మనిషి సహజ సిద్ధంగా కోరుకునేది ఏంటి అంటే మొదలు సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే స్వయం సమృద్ధి సాధించడం. సాయంత్రం నాకు బువ్వ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నా భార్య పిల్లలకు తిండి ఎడికెళ్ళి పెట్టాలి, నేను ఎట్లా బతకాలి, మొదలు ఆలోచించేది ఎవరైనా గది. ఏం ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా తనలాడాలి, ఇంటోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకోండి, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంటి అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను గల్లబడతలేనా, నేను గాన రాకుండా ఉన్నానా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. 3వ దశ ఏంటి అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, 3వ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్ళు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు. కొద్దిగా అక్కడ నీకు ఎక్కువగానే పడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా. వలసల జిల్లా కదా రాము, 14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం, సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికే లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా, అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. 2వ మాట ఆయన పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి
రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం.